శిరీష్ అని వాళ్ళెంతలా ద్వేషిస్తున్నారో తెలుసా అంకుల్? చంపే అంతలా ద్వేషిస్తున్నారు. కార్తీక్ వాళ్ళ అమ్మగారు నా గొంతు పట్టుకున్నారు అంకుల్. మీకేదో మేలు చేయాలని ఆ వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి ఇచ్చాను. అది ఇవ్వకపోయినా బాగుండేదేమో. అబ్బాయికి పరిస్థితి వచ్చుండేది కాదు. చంద్రశేఖర్ గారు, మీ అబ్బాయి పాకెట్లో ఈ సూసైడ్ లెటర్ దొరికింది. వాట్? సూసైడ్ లెటర్? నా కొడుకుని ప్రేమించినట్టు నటించి మోసం చేసి ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చిన ఆ శిరీషని వదిలిపెట్టకండి. వెంటనే అరెస్ట్ చేయండి. దానికి శిక్ష పడేలా చేయండి. ఇంకెప్పుడు ఈ ఆడపిల్ల ప్రేమ పేరుతో అబ్బాయిల జీవితాలతో ఆడుకోకుండా గుణపాఠం చెప్పండి సార్. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదమ్మా. ఈ లెటర్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. వెళ్ళొస్తాం సార్. వెళ్ళాను, బాధపడినట్టు నటించాను. కార్తీక్ గారి జేబులో లెటర్ పెట్టేసి పరామర్శించి వచ్చేశాను. నా వంతు కృషి నేను చేశాను. ఇప్పుడు ఇంటరాగేషన్ కోసం వచ్చిన ఆ జీకే గాడు కార్తీక్ని చెక్ చేసి ఉంటాడు. చేతికి లెటర్ దొరుకుంటుంది. అది చదువుకొని కార్తీక్ గాడి చావుకు కారణం శిరీష అనబడే కోటీశ్వరరాలే అని తెలుసుకుని ఉంటాడు. వృత్తిలో పరమ నిజాయితీపరుడైన ఆ జీకే ఆ ఆధారాన్ని ల్యాబ్కు పంపిస్తాడు. అది ఖచ్చితంగా కార్తీక్ గారు రాసిందే అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత నేను చెప్తాను నాన్న. కార్తీక్ గాడి ప్రేమ కథలోని ట్రాజడీకి శిరీష కారణం కాబట్టి వాడు పోయాక శిరీషని అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత నువ్వు కృష్ణమూర్తి మావయ్యతో బేరం పెడతావు. అంటే తొందరలోనే ముహూర్తాలు చూసుకుని కళ్యాణ మండపం బుక్ చేస్తావు. అంతేనా? అంతేరా నాన్న. సంజయ్ గాడి పెళ్లి కార్తీక్ గాడి చావుకొచ్చింది. కార్తీక్ గాడి చావు నా పరశురాం గాడి పెళ్లికొస్తుంది. అబ్బా, నీది మామూలు స్క్రీన్ ప్లే కాదు నాన్నా. ఇప్పుడు ఈ మ్యాటర్ ముందు మీ మామకు తెలియజేయాలి. నేను ఆ పనిలో ఉంటాను, నువ్వు పెళ్లి కలలు కనే పనిలో ఉండు. అలాగే నాన్న. ధర్మతేజ విజృంభణ ఇప్పుడు మొదలవుతుంది.
బావా బావా, ఏమైంది బావా? నా కోడలేది ఎక్కడుంది? తనతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైందన్నయ్య? ఏమవడం ఏంటమ్మా, కొంప మునిగింది. ఏంటి? ఏం జరిగిందో చెప్పు బావా. మన శిరీషను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ కార్తీక్ గాడు లేడు, ఏమైంది అబ్బాయికి? ఆత్మహత్య చేసుకున్నాడు బావా. ఈరోజు ఉదయమే చేసుకున్నాడు. ఆ అబ్బాయి ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కదా? లేకపోవటం ఏంటి, గంటో అరగంటోనే డాక్టర్లు చెప్పేశారు. పాపం శిరీష్ కోసం ఎంత పిచ్చి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పాపమని జాలి చూపాల్సింది వాడి మీద కాదు, మన శిరీష మీద. ఏమైంది? పోయేవాడు పోకుండా నా చావుకి కారణం ఎవరో కాదు, నేను ప్రేమించిన శిరీషే, నేను 3 ముళ్ళు కట్టిన శిరీషే అని సూసైడ్ లెటర్ రాసి మరీ చచ్చాడట. సూసైడ్ లెటర్ అంటే సామాన్యమైంది కాదు, ఎంతటి వాడినైనా కోర్టుకు లాగుతుంది. ఇప్పుడు ఆ కార్తీక్ గారు చచ్చాడంటే వాడి చావు మన శిరీష మెడకు చుట్టుకుంటుంది. వెంటనే మన లాయర్లను పిలిపించి శిరీష్కి ఏం కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయమని చెబుతాను. అలాంటి ప్రయత్నాలు వర్కౌట్ కావు బావా. మరి ఇప్పుడు ఎలా బావా? నాకు అదే అర్థం కావట్లేదు. పోనీ కార్తిక్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే? వాళ్ళు శిరీష మీద పీకల్లోతు కోపంతో ఉన్నారు. వాళ్ళు శిరీష మీద కేసు పెట్టి శిరీషను జైలుకు పంపిస్తారే తప్ప మన మాట వినరు. మరిప్పుడు ఏం చేద్దామన్నయ్య? ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఎన్నో సంవత్సరాలుగా బావ కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అన్ని మంట కలిసిపోకూడదు. తొందరగా ఏదో ఒకటి చేయి బావా. నాకు వదిలేయండి బావా, నేను చూసుకుంటాను. నాకున్న బ్యాక్గ్రౌండ్, ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగిస్తాను. అవసరమైతే ప్రతి వాడి కాళ్ళు పట్టుకుంటాను. నా కోడల్ని నేను కాపాడుకుంటాను. నా కోడలు స్టేషన్ మెట్లు ఎక్కకుండానే కాపాడుకుంటాను. కానీ నువ్వు మాత్రం నాకు వరాన్ని ప్రసాదించాలి బావా. డబ్బు కావాలా? ఎంత కావాలంటే అంత తీసుకో. నా కూతురు కంటే ఎక్కువ కాదు. డబ్బుదే ఉంది బావా, ఈరోజు కాకపోతే రేపొస్తుంది. హ, నేను కోరుకునేది నా కొడుకు నీ ఇంటి అల్లుడు కావాలి, నీ కూతురు నా ఇంటి కోడలు కావాలి. ఈ సమయంలో ఇలా అడగటం న్యాయం కాదు. కాని నువ్వు మాటిస్తే నా కోడలన్న స్వార్థంతో నేను చేసుకునే ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. శిరీష జైల్లో కూర్చోవాలనుకుంటున్నారో ఇంట్లో ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. శిరీష మీ బిడ్డగా, నా కోడలిగా మన ముందు ఉండాలి అనుకుంటే మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. నష్టం జరిగిపోయాక నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు బావగారు. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. హాయ్ అమ్మా. హాయ్ డాడ్. ఏంటి ఇద్దరు సీరియస్ గా ఉన్నారు? నీ వల్ల ఈ రోజు ఒక మనిషి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకునే నువ్వు ప్రాణాలు తీసే స్థితికి దిగజారిపోయావు. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పడిపోయావో అర్థం చేసుకో. ఆ అబ్బాయి చావుకి కారణం నువ్వేనని లెటర్ రాశాడంట కదమ్మా. ఆ లెటర్ పోలీసులకు దొరికిందంట కదా. అయిపోయింది, నీ జీవితం ముగిసిపోయింది. మహారాణిలా బతకాల్సిన నువ్వు మహాపాపం మూట కట్టుకొని బతకాల్సిన రోజుల దగ్గరకు వచ్చేసాయి. చిన్న వయసులో పెద్ద అవార్డులు గెలుచుకున్న నా కూతురు ఈరోజు నలుగురితో నిందలు అనిపించుకునే నీచమైన స్థాయికి వచ్చేసింది. నీ వల్ల నా వంశ పరువు ప్రతిష్టలు నాశనమైపోయాయి. ఛీ ఛీ. చూడు, ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్నెవరూ కాపాడలేరు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు.
నిన్ను కాపాడగల మనిషి ధర్మతేజ మామయ్య ఒక్కడే. ధర్మతేజ కాళ్ళు పట్టుకుని నిన్ను కాపాడమని వేడుకుంటాను. అతను నిన్ను కాపాడాలంటే నువ్వు ఆ ఇంటి కోడలివి కావాల్సిందే. ఏం మాట్లాడుతున్నారు డాడీ? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. అది కాదు డాడీ. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. నేను ధర్మతేజకు మాట ఇవ్వబోతున్నాను. ఇదే నా నిర్ణయం. ఇది మారదు. అంతే. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు డాడీ. మీరు అతని మాటలు నమ్మకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నీ మాటలే నమ్మలేకపోతున్నాను. సుమతి, నేను ధర్మతేజతో మాట్లాడొస్తాను. అంకుల్, అంకుల్, అంకుల్. ఏంటమ్మా, కార్తీక్ దగ్గర నుంచి ఏదైనా న్యూస్ తెలిసిందా? లేదంకుల్. ఏమైందమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ధర్మతేజ కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ పరశురాం గాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని కృష్ణమూర్తి గారు నిర్ణయించుకున్నారు. నో, అలా జరగడానికి వీల్లేదు. నిర్ణయం తీసేసుకున్నారంకుల్. కృష్ణమూర్తి గారు తొందరపడి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దానికో కారణముందంకుల్. ఆ ధర్మతేజ ఏదో లెటర్ డ్రామా ఆడాడు. లెటర్ ఏంటమ్మా? కార్తీక్ సూసైడ్ లెటర్ రాసి అందులో తన చావుకు కారణం శిరీషేనని మెన్షన్ చేశాడట. వాట్? అవునంకుల్. అది నిజమో అబద్ధమో తెలియదు కాని ఆ విషయం శిరీష వాళ్ల తల్లిదండ్రులతో చెప్పి వాళ్ల మనసులు మార్చాడు. నో, కార్తీక్ అలా ఎప్పటికీ చెయ్యడు. ఇదంతా ఆ ధర్మతేజ ఆడిన డ్రామాలా అనిపిస్తోంది. అయ్యుండొచ్చు. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని తనను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్టు నమ్మించాడు. ఆ నమ్మకంతోనే నేను ఆ ఇంటి కోడల్ని కావాలని కండిషన్ పెట్టాడు. అదే గనక జరిగితే ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదంకుల్. అలా జరగనివ్వనమ్మా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేనే వెళ్ళి అడ్డుకుంటాను. నాకంటే ముద్దు నీకు అలాంటి పరిస్థితి రాకుండా శిరీష అడ్డుకుంటుంది. తను స్పృహలో లేకపోయినా తనకు మేలు చేసిన మనిషికి హాని జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. ఏదో ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. నువ్వేం భయపడకు తల్లి. రాజేష్, కూర్చో. ఏంటిలా వచ్చావు? శిరీష విషయం మాట్లాడడానికొచ్చాను. ఏం మాట్లాడతావు? ఇంకా ఏం వెనకేసుకొస్తావు? అంతా నాశనం చేసింది. నా కుటుంబం పరువు మర్యాద తీసేసింది. దయచేసి అలా మాట్లాడుతూ. నా కూతురు చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. చివరికి ఇలా తయారవుతుందని అనుకోలేదు. ఎంతమందిని పెళ్లి చేసుకుంటుంది? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది? ఒక ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలేనావి? శిరీష పెళ్లి చేసుకున్నది ఒక్కర్నే రాజుగారు. ఒక్కరిని అంటావేటి?
ఆ కార్తీక్ చేత తాళి కట్టించుకున్న తర్వాత పెళ్ళైన సంజయ్ గడి మోజులో పడింది. అరే ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకోవటం ఏంటి? మేము లేవా? మేము చచ్చిపోయావా? అదేమన్నా అనాదా? అలా ఏం కాదు రాజుగారు. ఆ రోజు కార్తీక్ అమెరికా వెళ్తున్నప్పుడు అనుకోకుండా అలా జరిగిపోయింది. ఈ విషయం నీకెలా తెలుసు? అంటే నిజం చెప్పు విష్ణువర్ధన్. ఇంతదాకా వచ్చాక నిజం చెప్పకుండా ఉండలేను. ఆ రోజు కార్తీక్తో తాళి కట్టించుకున్న తర్వాత శిరీష నా దగ్గరికి వచ్చి చెప్పింది. ఆ విషయం నేనే మీతో చెప్పొద్దని చెప్పాను. కార్తీక్ తిరిగొచ్చాక ఈ విషయం మీతో చెప్పాలనుకున్నాను, కానీ ఈలోపు ఏం జరిగింది చెప్పు. ఏం జరిగిందో చెప్పు విష్ణువర్ధన్. ఏం లేదు. ఈ లోపు దాని మనసు వేరే మొగాడి మీదకి వెళ్ళిపోయిందా? అది కాదు. ఇంకేం మాట్లాడుకు. అన్నీ తెలిసి నమ్మక ద్రోహం చేసావు నువ్వు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడం లేదు. మీరు ఆవేశంలో ఉన్నారు. ఈ సమయంలో నేను ఏం చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. నాది ఆవేశం కాదు, ఆవేదన. అది నీకు అర్థం కాదు. అంటే నా కూతురు మూలంగా నీ కూతురు చనిపోయింది కాబట్టి ఆ పగను ఇలా తీర్చుకోవాలనుకుంటున్నావన్నమాట. దయచేసి అలా మాట్లాడకండి సార్. చిన్న సహాయం చేస్తేనే జీవితాంతం గుర్తుపెట్టుకునే మనిషి నేను. మీరు నా కుటుంబానికి చేసిన మేలుకి నేను మీకు కళ్ళు కూడా హాని చేయలేను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్. మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, ఆ ధర్మతేజను మాత్రం నమ్మకండి. ఆ సూసైడ్ లెటర్ నిజం కాదు. శిరీషని పరశురాంకిచ్చి శిరీషకు అన్యాయం చేయొద్దు. శిరీషను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇప్పటి వరకు నువ్వు నా కుటుంబానికి చేసిన సహాయం చాలు. ఇక నువ్వు బయలుదేరు. అది కాదు. లాయర్ చెప్పినట్టు మంచి సమయం చూసుకుని కృష్ణమూర్తిని లాక్ చేశారు. కూతుర్ని కాపాడుకోవటం కోసం కృష్ణమూర్తి బెండ్ అయ్యాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. శిరీషని ఎలాగైనా లోపలికి వెళ్ళేటట్టు చెయ్యాలి. తరువాత మనమే విడిపించాలి. అనుకున్న ప్రకారం దానిని మనింటి కోడల్ని చేసుకొని రాజుల పోస్టు నుంచి చక్రవర్తుల పోస్టుకి ప్రమోషన్ తీసుకోవాలి. ఆ కార్తీక్ గాడి చావు మేళం నీ పెళ్లి మేళం అవుతుంది. నువ్వింకేం ఆలోచించకుండా పెళ్లికి సిద్ధమైపోనన్నా. ఏమైందమ్మా? అన్నయ్య శిరీషని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడంట. ఏంటి? అవునత్తయ్య.
ఆయన నా కొడుకు మాట్లాడుకుంటున్నారు. అతను ఎలా ఒప్పుకున్నాడు? పోయి ఒక దుర్మార్గుడికిచ్చి బిడ్డ గొంతు కోస్తాడా? ఈ దరిద్రుల గురించి తెలియని వాళ్ళైతే మోసపోయారు అనుకోవచ్చు. వీళ్ల నీచమైన నేర చరిత్ర తెలిసిన కృష్ణమూర్తి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఈ మధ్య అన్నయ్య ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల వీళ్ళేవో మాయమాటలు చెప్పి అన్నయ్య మనసు మార్చేశారు. అందులోనూ శిరీష ఇప్పుడేదో ప్రమాదంలో ఉన్నట్టుంది. శిరీషని కాపాడుతాను, నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా అని కండిషన్ పెట్టినట్టున్నాడు. అర్జెంటుగా ఒకసారి అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడరమ్మా. మంచైనా చెడైనా ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది జీవితాంతం ఉండిపోతుంది. డాక్టర్ గారు, ఎలా అయినా మా బాబును కాపాడండి. చివరి ప్రయత్నం కూడా చేసేసాను చంద్రశేఖర్ గారు. నీ కొడుకు దుర్మార్గుడని నువ్వు అంటున్నావు, నా కూతురు కూడా అంతకు తక్కువేం కాదని నేనంటున్నాను. అది కాదన్నయ్య. ఇంకేం చెప్పొద్దాం. నీకిష్టం ఉన్నా లేకపోయినా పరశురాం శిరీష్ల పెళ్లి జరిగి తీరుతుంది.